నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్టైల్స్ పాలసీలు 100 రోజుల్లో తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుప్పం, మూలాపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి పెట్టుబడులకు ఊతమివ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత 10 ఏళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా, తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని, కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు వినియోగించారని సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని అధికారులు తెలిపారు. పేదలకు ఇళ్లిచ్చేందుకు అవసరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా పరిశ్రమలకిచ్చే స్థలాలు ఇచ్చారని వివరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 66% ప్రోత్సాహకాలు చెల్లిస్తే, వైసీపీ ప్రభుత్వంలో 34% మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రోత్సాహకాలిచ్చే అంశాన్ని పరిశీలిద్దామన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే 100 రోజుల్లో కొత్తగా 5 పాలసీలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్టైల్ పాలసీలు తీసుకురావాలని అన్నారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్గా చేయాలన్న లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని అన్నారు. అదేవిధంగా కొత్తగా 4 పారిశ్రామిక క్లస్టర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని సీఎం అన్నారు. కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. బందరుకు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనులన్నీ పడకెక్కించారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారు. మట్టి అమ్ముకొని బీచ్ పరిసరాలను నాశనం చేశారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. అవసరమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ అభివృద్ధికి శ్రీకారం చుడతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకు పేరు తప్ప ఏం చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని, తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్గా ప్రజలకి
ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని ఇవాళ మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటలలోపు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అయిన విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని విజయవాడ ఈస్ట్ లా అండ్ ఆర్డర్ డీసీపీ గౌతమి శాలి అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, విలువలు, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. లక్ష్య సాధనం కోసం నిరంతరం శ్రమించాలని, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలన్నారు. కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థి నాయకుల బాధ్యతల స్వీకరణ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ లా అండ్ ఆర్డర్ డీసీపీ గౌతమి శాలి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పి లక్ష్మణరావు, స్కూల్ కన్వీనర్ వీరపనేని శశికళ, ప్రిన్సిపల్ మనోజ్ కర్మాకర్తో కలిసి డీసీపీ గౌతమి శాలి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు పెట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రతి మనిషి జీవితంలో వైఫల్యాలు వస్తాయి, కానీ నిరాశ చెందవద్దన్నారు. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దని, మీపై మీకు సంపూర్ణ విశ్వాసం ఉండాలన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని, గొప్పవారిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. So first of all, I would like to ask. So I am so happy to be here. You are all so. It reminds me of my own childhood. I am very sure that you are all very happy. Are you happy or not? Yes. Only I could hear from this side. What about that side? Are you sure? Yes. Okay, nice. So I would like to interact with you rather than giving a speech. అనంతరం అకాడమీ కార్యదర్శి పి లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, ఉత్తమ నాయకులుగా, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కేబినెట్ విద్యార్థులు మంచి లక్షణాలను అలవర్చుకొని మిగిలిన విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. Just a title. It is about the values you embody and the example you set. Let us there write on some important qualities to strive for. Responsibility is crucial, is critical. A good leader takes ownership for their actions and their decisions. అనంతరం స్కూల్ కన్వీనర్ వీరపనేని శశికళ మాట్లాడుతూ 16 రాష్ట్రాల విద్యార్థులు చదువుతున్నారని, వారందరినీ బాధ్యతులైన పౌరులుగా తయారు చేయటమే తమ లక్ష్యమన్నారు. కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలు, కళలు, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా చాలా బాగా చదువుకుని ముందుకొచ్చి మా క్యాంపస్లోనే ఉంటారు. ఈ 45 మంది ఉపాధ్యాయులు కూడా మా క్యాంపస్లో ఉండి పిల్లలు బాగా చదువుకుని ఉత్తీర్ణ అయ్యేటట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది మా స్కూల్ యొక్క ప్రత్యేకత నేను చెప్పగలను. అనంతరం కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ అల్యూమిని సెక్రటరీ డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ తమ అల్యూమిని దేశ విదేశాల్లో స్థిరపడ్డారని, వారు ఏ రంగంలో ఉన్నా స్కూల్లో నేర్చుకున్న క్రమశిక్షణ, విలువలు వారికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సిబిఎస్ఈ స్కూల్స్లో దక్షిణ భారతదేశంలో ఉత్తమ పాఠశాలగా కేసీపీ సిద్ధార్థ స్కూల్ గుర్తింపు పొందిందన్నారు. బాగా ఉపయోగపడుతుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా ఇక్కడ నుండి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు అనేవి లైఫ్ లాంగ్ వారికి ప్రొఫెషనల్లో ఉన్నప్పటికీ, పర్సనల్ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా అవి బాగా హెల్ప్ అవుతున్నాయి. దాదాపు ఇక్కడున్న టీచర్స్ 30 ఇయర్స్ నుంచి ఉన్నారు. మరి మంచి విలువలను కూడా బోధించేటువంటి స్కూల్ ఇది. సిబిఎస్ఈ స్కూల్స్లో సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా కూడా రేటింగ్ వచ్చింది. దానికి తప్పకుండా మా అకాడమీ మెంబర్స్, సిద్ధార్థ అకాడమీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కృషి తప్పకుండా ఉంది. గత 6 ఏళ్ళ నుంచి
కన్వీనర్గా శశికళ మేడం కూడా దీనికి చాలా ప్రయత్నం చేసి బడ్జెట్ రిలీజ్ చేయించి స్కూల్ రెనోవేషన్ కోసం కూడా ప్రయత్నం చేయడం మా అలుమ్ని అందరి తరఫున కూడా అభినందనలు. ధన్యవాదాలు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దయవల్ల ఆయు ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని జగన్మాతకు ఆషాఢ శైరను సమర్పించినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతేటి సంధ్య తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సభ్యులంతా కలిసి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి చేరుకొని పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, పండ్లు, స్వీట్లు, చలివిడి, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. విజయవాడ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారాణి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కనకదుర్గమ్మ వారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి 6వ అంతస్తులో ఉన్న అమ్మవారికి ఉత్సవమూర్తికి సమర్పించారు. సారెకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ దిగువన ఉన్న గోశాలలో గోపూజ నిర్వహించారు. గోవులకు సభ్యులకు ఆహారాన్ని అందజేశారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారాణి మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు సారె సమర్పించిన విధంగా లోకాలను చల్లగా చూసే కనకదుర్గమ్మకు సారెను సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరారు. దుర్గమ్మ ఆశీస్సులతో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మేమందరం ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి ఈరోజు కనకదుర్గమ్మ వారికి సందర్భంగా ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ పట్టి తీసుకొచ్చామండి. అందరం చాలామంది ఒక 25 మంది మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యాము. అమ్మవారికి చాలా రంగరంగ వైభవంగా మేము సారి సమర్పించడం జరిగింది. సారిలో అమ్మవారికి పట్టు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, వడి బియ్యము, ఇంకా చాలా రకాల స్వీట్స్, హాట్స్, ఫ్రూట్స్, పొంగలి అన్నీ చేసి తీసుకొచ్చామండి. అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు ఆషాఢ సారి తీసుకెళ్ళడానికి తన కార్యక్రమం మొదలెట్టింది. దానికి సపోర్ట్గా మేము అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ అమ్మవారికి అన్నీ సమర్పించడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త పెళ్లి కూతురికి ఎలా సారి తీసుకెళ్తారో అలాగే అమ్మవారికి కూడా సారి తీసుకొచ్చి మనకి అమ్మవారి సుమంగళి బ్లెస్సింగ్స్ మనకు కావాలని కోరుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించడమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే తనయుడు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ప్రజలు ఇచ్చిన హామీ ప్రకారం గుణదల గంగిరెద్దుల దెబ్బకు చెందిన నిరుపేద కార్యకర్తకు ఇల్లు కట్టి ఇస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గంగిరెద్దుల దెబ్బ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధుల నుండి ఇంటి నిర్మాణం చేయిస్తున్నారు. నిర్మాణ పనులను యువ నాయకులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ నేడు పరిశీలించారు. కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 5 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న సమస్యలను, ఇబ్బందులను ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు వివరించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు, ఇబ్బందులను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు ఒక నిరుపేద కార్యకర్త కుటుంబం కుంగిపోయి ఉన్న ఒక ఇంటిలో 15 మంది నివసిస్తూ ఉండటాన్ని గమనించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇల్లు కట్టిస్తానని వారికి హామీ ఇవ్వటం జరిగిందన్నారు. గెలిచిన తర్వాత తన సొంత నిధులతో మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతోందన్నారు. ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గంలో ప్రజలకు చేతనైనంత సహాయం చేయాలని తెలిపారు. మున్ముందు ప్రజల కోసం మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రకృతి దీనివలన పడిపోవటం జరిగింది. నాన్నగారు ప్రతిజ్ఞ చేయటం అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కల్పించే ధ్యేయంగా ముందుకెళ్తామని, అలాగే తన సొంత నిధులతో ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా తన సొంత నిధులతో ఇక్కడ వీరందరికీ మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇలాగే అందరూ కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఎవరికి తోచినంత వారు, ప్రతి ఒక్కరు ఈ నియోజకవర్గంలో ఎవరికి తోచినంత వారు పేదవారికి సహాయం చేస్తూ ముందుకెళ్తే ఈ నియోజకవర్గం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అలాగే ఒక సిగ్నేచర్గా తయారవుతుంది ఈ రాష్ట్రంలో. ఇలాగే ఎన్నెన్నో మంచి పనులు ఇక ముందు కూడా జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్.
అనంతరం ఉప్పు నాసరమ్మ మాట్లాడుతూ తమ కుటుంబం అంతా కుంగిపోయిన ఇంటిలోనే ఉంటున్నామని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఇంటికి వచ్చి తమ పరిస్థితిని చూసి ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వందనాలు. ఎమ్మెల్యే గారు నాకు మా ఇంటికి వచ్చినప్పుడు బాధపడి చెప్పాను, అయ్యా సంగతి అయ్యా నేను చూస్తే నేను ఇల్లు కట్టించి పెడతానమ్మా అన్నాడు. అట్టగా అన్నట్టుగా అన్ని చేస్తున్నాడు. నా పేరు మటుకు నాసరమ్మ, ఉప్పు నాసరమ్మ. నా భర్త లేడు. నాకు 3 కొడుకులైతే ఒక కొడుకు చచ్చిపోయాడు. ఆ 2 పిల్లల్ని పెట్టుకొని, కళ్ళుగాలిని కొడుకుని పెట్టుకొని, పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళని పెట్టుకొని ఈ చెట్టు కిందనే జీవించుతుంటే అయ్యగారు కనికరించి నా బాధ చూసి నాకు సాయం చేసి నివాసం వేసి గట్టిగా వేసి పెడుతున్నాను. అనంతరం డివిజన్ నాయకులు మాట్లాడుతూ గుణదల 3వ డివిజన్లో గద్దె క్రాంతితో కలిసి ప్రచారానికి వచ్చినప్పుడు కూలిపోయి ఉన్న ఇంటిలో కుటుంబం నివాసం ఉండటాన్ని గుర్తించడం జరిగిందన్నారు. గద్దె క్రాంతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్వయంగా వచ్చి పరిశీలించి ఇల్లు కట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలైన తర్వాత వెంటనే స్పందించి ఇల్లు కట్టించమని చెప్పారని, సేవా దృక్పథంతో ఇల్లు కట్టిస్తున్నారని చెప్పారు. అమ్మా, మీరు బాధపడద్దు, నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పారు. ఈ రోజున ఎలక్షన్లు అయ్యి కరెక్ట్గా వాళ్ళకి 20-50 రోజులు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఇమీడియట్లుగా మమ్మల్ని పంపించి ఇక్కడికి వాళ్ళకి ఇల్లు కట్టించమని చెప్పి ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను బరాయిస్తానని చెప్పి ఆయన ఎంతో సేవాదృక్తంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా చాలా ఇంకా ఈ డివిజను ఈ తూర్పు నియోజకవర్గం ప్రజానికానికి మేము ఇంకా సేవ చేయగలమని. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను వేడుకున్నట్లు గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గొర్తి చక్రవర్తి తెలిపారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి చేరుకొని పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, పండ్లు, స్వీట్లు, చలివిడి చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ మాసం, అందులోనూ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గొర్తి చక్రవర్తి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఊరేగింపుగా తరలివచ్చి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తికి సమర్పించారు. సారెకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గొర్తి చక్రవర్తి మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు సారె పెట్టే విధంగా లోకాలను చల్లగా చూసే అమ్మవారికి కూడా సారె సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా గొర్తి చక్రవర్తి తెలిపారు. సత్యవతి చారిటబుల్ ట్రస్టు సభ్యులు, అదేవిధంగా సిబ్బంది, మా సంస్థ యొక్క సిబ్బంది అందరూ ఈరోజు అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో గవర్నమెంట్, ఎందుకంటే చాలామంది ఇందులో 99% టీడీపీకి వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ రావడం, సారీ సమర్పించడం, అదేవిధంగా ఈరోజు ఆలోచిస్తే ఇక్కడ మన నాయకులు కానీ, అధికారులు కానీ, పూజారులు కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఈ సారీ సమర్పించడానికి వచ్చిన అందరినీ చక్కగా రిసీవ్ చేసుకొని మంచి దర్శనం చేయించి భోజన వసతులు అయ్యి కల్పించి అందరికీ మంచి మేలు చేస్తున్న మేలు అనేది ఈ గవర్నమెంట్లో మనకి ఇక్కడి నుంచే కనబడుతుంది. ఇది ఇప్పుడే మనకి చాలా ఈ ఆషాఢ మాసం నుంచే సంతోషకరమైన ఆశాజనకంగా కనబడుతున్న ఒక గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం మనకి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఇచ్చి దేశం అలాగే మన యొక్క భారతదేశానికి, మన యొక్క రాష్ట్రానికి మున్ముందుకు తీసుకెళ్లాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అది స్వీట్స్ అన్నీ, పసుపు, కుంకుమ, పూలు అన్నీ పట్టుకొని వచ్చామండి. అన్నీ కూడా మా సారు గొర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అందరం వచ్చామండి. ఎంతమంది కలిపి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానండి, నా మనసులో కోరిక ఇది, మా సార్ ద్వారా నాకు ఇది తీరిందని నేను అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇలా అందరం కలిసి రావటం, మొత్తం ఒక 20 మంది 30 మంది దాకా వచ్చామండి. మేము స్టాఫ్ అందరం కలిసి వచ్చాము. ఇంకా మా వాళ్ళు అందరూ వచ్చారండి. ఇవన్నీ చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.
దానికి గాను అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుతూ మా సార్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. చాలా సంతోషం. ఆషాఢ మాసం కృతిక నక్షత్రం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే సంతాన ప్రాప్తితో పాటు అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తామని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆషాఢ మాసం జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే ఉదయం నుంచి గణపతి పూజ, మహాన్యాస పారాయణం, అష్టోత్తర శత కలశాభిషేకం, స్వామివారికి 121 లీటర్ల ఆవు పాలు, పంచామృతాలతో విశేషమైన ఏకాదశి రుద్రాభిషేకం, బిల్వార్చన, రుద్రహోమం, శాంతి కళ్యాణం అనంతరం స్వామివార్లకు విశేషమైన పంచహారతులిచ్చి కార్యక్రమాలు పరిసమాప్తం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద తనయుడు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అందంగా ముస్తాబు చేశారు. తెలుగు చిత్రసీమ నవ్వుల తోటలో వాడని పువ్వు అల్లు రామలింగయ్య అని, ఆయన పంచిన నవ్వులు ఈనాటికి సువాసనలు వెదజల్లుతాయని అమరావతి బహుజన జేఎస్సీ కన్వీనర్ పోతుల బాలకోటయ్య అన్నారు. తనకు లభించిన ఏ పాత్రలోకైనా ఇట్టే బరకాయ ప్రవేశం చేసి జనం పెదాలపై నవ్వుల నాట్యం చేయించిన గొప్ప హాస్య నటులని కొనియాడారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు కళామ తల్లి కళావేదిక టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సేరంశెట్టి నాగేందర్రావు ఆధ్వర్యంలో దివంగత అల్లురామలింగయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమరావతి బహుజన జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటయ్య, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, ఎన్టీఆర్ బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కళాపోషకులు గోళ్ల నారాయణరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అల్లురామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ 1000కి పైగా సినిమాల్లో నటించిన రామలింగయ్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నేటి తరం హాస్య నటులు కూడా ఆయనను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారని, కామెడీకే కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన మంచి వ్యక్తి రామలింగయ్యని కొనియాడారు. ఆయన తెరపైన కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వు ఆగవని, కామెడీతోనే కాదు విలనిజం కూడా చూపించి ఆకట్టుకున్న నటులు రామలింగయ్యని అన్నారు. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఎవరు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించి మెప్పించేవారన్నారు. నాది ఆడజన్మే చిత్రంలో సావిత్రి, జమున అన్నయ్యగా కరుణరసమైన పాత్రలో అల్లురామలింగయ్య ఆకట్టుకునే అభినయాన్ని ప్రదర్శించారని కొనియాడారు. అల్లురామలింగయ్య సినీ ప్రయాణం మనలో చాలామందికి స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని, ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొన్నారు. ఈ రోజున కూడా అంటే నేను అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పేంత వయసు నాది కాదు, అంత అనుభవం లేదు. 1922లో పుట్టిన అల్లు రామలింగయ్య గారు 2004లో అంటే దాదాపు 80 సంవత్సరాల పైబడి జీవితం అనుభవించిన తర్వాత 1000 తెలుగు చిత్రాలలో సాధారణం మీ అందరికీ ఆనాటి కాలపు వాళ్ళకి తెలుసు, నారాయణ గారు, రామారావు గారు లేని సినిమా ఉంటుంది, నాగేశ్వరరావు గారు లేని సినిమా ఉంటుంది, కృష్ణ లేని సినిమా ఉంటుంది, శోభన్ బాబు లేని సినిమా ఉంటుంది, సావిత్రి లేని సినిమా ఉంటుంది, కానీ అల్లు రామలింగయ్య లేని సినిమా ఉండదు. 1000 చిత్రాలు ఒక మహా అద్భుతమైన ఒక హాస్యానికి ఒక పర్యాయ పదంగా నాకు తెలిసి ఇప్పుడున్న బ్రహ్మానందం గారు లేదా హాస్య నటులందరూ కూడా అల్లు రామలింగయ్య గారి యొక్క వారసులే కాదు, మనందరికీ కూడా అభిమానం. ఇప్పుడు ఏ హాస్య నటుడిని చూస్తే అసలు చూసి చూడంగానే మన మొహంలో నవ్వు చిగురుస్తుందో అటువంటి హాస్య నటుడు ఆయన. అయితే ఆయన హాస్యం ఒకటే కాదు, ఆయన కొన్ని సినిమాలు తీసిన సినిమాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు అల్లు అరవింద్ గారు సినిమాలు తీశారంటే అల్లు అరవింద్ గారు వెనకాల ఉన్న ఆ మహారూపం ఎవరిది, ఒక మేరు పర్వతం ఎవరిది, అల్లు రామలింగయ్య గారిది. వాళ్ళు దేవుడే దిగి వస్తే అని ఇటువంటి కొన్ని చాలా అద్భుతమైన విషయాల మీద సినిమాలు తీయటం అని అంటే అది చాలామంది తీశారు. హాస్య నటులు చాలామంది చాలా సీరియస్ సినిమాలు తీశారు. ఈయన సీరియస్ సినిమాలు కాకుండా సీరియస్ సబ్జెక్ట్ని హాస్యస్ఫోరకంగా ఈయన తీయటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లో జన్మించినటువంటి అల్లు రామలింగయ్య గారు మరి చిన్నతనం నుండే రంగస్థలం దీని మీద మక్కువ మీద అనేక రకాలుగాను అనేక సందర్భాల్లోనూ హాస్యపదంగాను
మిత్రులతో కానీ ఎక్కడ కలిసినా సరే హాస్యాలు జోడిస్తూ అనేక రకాలు కూడాను ఆయన ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఆయన చిత్ర పరిశ్రమలో ఏ విధంగా ఆదరించారో అభిమానించారో అనే విషయం అందరికీ కూడా తెలిసింది. ఈ రోజున అల్లు రామలింగయ్య గారు వేసినటువంటి బీజంతోనే ఇటు మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి, అల్లు అరవిందే కానివ్వండి, అల్లు అర్జునే కానివ్వండి, గీతా ఆర్ట్సే కానివ్వండి, అలాగే గీతా పిక్చర్స్ కానివ్వండి, అనేక రకాలు కూడాను మరి ఏర్పాటు చేసి అల్లు రామలింగయ్య గారు వేసినటువంటి విత్తనమే ఈ రోజున పెద్ద వృక్షమై. కంచికచెర్ల వద్ద క్వారీలో రాళ్లు పగలకొడుతూ ముగ్గురు మరణించడం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. యజమానుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ల కకృతి వల్లనే వారు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వారీ యాజమాన్యం వెంటనే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రమాదాలపై ఆగస్టు 2న ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్ లేబర్ కమిషనర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి లేదు. మేము అడుగుతున్నాం, ఇవాళ ఎన్నికలు ఉంటే మీరు ఆగేవారా? ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కార్మికులు ఏమైపోతున్నా, సమాధి అయిపోతున్నా, క్వారీలు గోరీలుగా మారుతున్నా, క్వారీలు సమాధులుగా మారుతున్నా. కాబట్టి ఆ ప్రాంతంలో ఒక పెద్ద మాఫియా రాజ్యం ఎత్తినటువంటి పరిస్థితి. అక్రమ తవ్వకాలు, అక్రమ క్వారీ, అనుమతులు లేకుండా పేలుళ్ళు, ఇవన్నీ కూడా వెరసి ప్రాణాలు పోతున్నటువంటి నేపథ్యంలో 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏపీ యూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు ఉపేంద్ర బాబు సంస్కరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ఏపీ యూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఏపీ యూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఉపేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంస్కరణ సభలో వక్తలు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం ఏపీ యూడబ్ల్యూజే పటిష్టంగా రూపొందించడంలో ఉపేంద్ర బాబు పాత్ర కీలకమని అన్నారు. ఆయన పుస్తకాలు ఎక్కువగా చదివారని, ఆయన గదిలో ఎక్కడ చూసినా పుస్తకాలే ఉండేవని, ఆంధ్రజ్యోతితో ఎంత సాన్నిహిత్యం ఉండేదో విశాలాంధ్రతో అంత సాన్నిహిత్యం ఉండేదన్నారు. జర్నలిస్టుల సమస్యలని పరిష్కారంలో అనుసరించాల్సినటువంటి మార్గాలను కూడా మనం ఎంతవరకు వెళ్ళాలా, ఎక్కడి వరకు వెళ్ళాలా, ఎక్కడ తగ్గాలా అనే అంశాలు ఆయన చాలా నిర్మోహమాటంగా బాధ్యుల ముందు వెల్లడించేటటువంటిది. వొరేషియస్ రీడర్. పుస్తకం తల కింద ఉండాల్సింది, తలగడగా పెట్టుకోవాల్సింది, ఇంట్లో పరుపు మీద, బెడ్ మీద అన్ని పుస్తకాలు ఉండాల్సింది. నాకు ఫోన్ చేసి చెప్తుండేవాడు, పలానా పుస్తకం చదివావా, మన గురించి రాశారు, జర్నలిస్టుల గురించి రాశారు, జర్నలిజం డెవలప్మెంట్స్ గురించి రాశారు, అనేక పుస్తకాలు. ఇంగ్లీష్ మ్యాగజైన్ అవుట్లుక్ మన యూనియన్ తీసుకొచ్చే స్క్రైబ్స్ న్యూస్ అందుకుంటే చాలు అరగంట మాటలు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు, సంస్కారం, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతలను నేర్చుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ టి హరికృష్ణ అన్నారు. క్రమశిక్షణ, నాయకత్వాల లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు బాధ్యతతో వ్యవహరిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉండాలని, దాన్ని సాధించేందుకు కృషి పట్టుదలతో ప్రయత్నించాలని కోరారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ తనయుడు చలసాని వెంకట్ పుట్టినరోజు సందర్భంగా చలసాని అజయ్ కుమార్ సౌజన్యంతో విజయవాడ జూబ్లీ హరిత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ రెడ్ సర్కిల్ సమీపంలోని బిషప్ హజరయ్య హైస్కూల్లో ఉపకార వేతనాలు, పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ టి హరికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత ఏడాది 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు 2 రకాలని, ఒకటి పాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకునేది, రెండవది తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు చెప్పే విషయాలు, సమాజం నుంచి నేర్చుకునేది ఒకటని అన్నారు. మనం నేర్చుకునే మంచి విషయాలు వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరికి చదువు ఎంతో ముఖ్యమని, అయితే అత్యధిక మార్కులు, ర్యాంకులు తెచ్చుకున్న వారంతా గొప్పవారు, తెచ్చుకోలేని వారు గొప్పవారు కాదనే భావన సరికాదన్నారు. విద్యార్థి దశలో తక్కువ మార్కులు తెచ్చుకున్న వారు కూడా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు ఉన్నారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే పిల్లలను సరైన మార్గంలో పెట్టేదని, చదువుతో పాటు సంస్కారం, విలువలు, క్రమశిక్షణ, బాధ్యత ఉండాలన్నారు. విద్యార్థులు బాధ్యతతో వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, విద్యకు ఉపయోగపడేవి మాత్రమే చూడాలన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. చలసాని అజయ్ కుమార్ గారు మా మిత్రులు, వాళ్ళ బాబు వెంకట బర్త్డే సందర్భంగా స్కూల్ పిల్లలకి ప్రైజ్ మనీలు ఇవ్వడంతో పాటు బాగా మెరిట్ స్టూడెంట్స్కి అట్ ది సేమ్ టైం స్కూల్ విద్యార్థులందరికీ కూడా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఈ ప్రోగ్రాంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసిన విజయవాడ జూబ్లీ హరిత ఈ ఆర్గనైజేషన్లో భాగంగా నన్ను సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిలిచి నన్ను ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ లయన్స్ క్లబ్ అఫీషియల్స్ అండ్ పార్టిసిపెంట్స్. అండ్ ఈ పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా చాలా నేను ఒక రకమైనటువంటి గుడ్ ఫీల్లో వెళ్ళా. ఒక రివైవ్ అయ్యాం. ఓల్డ్ బ్యాక్ వే వెళ్ళి మనం కూడా ఒక కైండ్ ఆఫ్ సెన్స్లో ఒక స్టూడెంట్ ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనే విషయాన్ని పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా ఒక ఆదర్శంగానే మేము కూడా మీలాగే చదువుకున్నాం, మీరు కూడా ఇలా ఉన్నతంగా స్థాయి రావాలంటే మార్కులే ప్రామాణికం కాదని చెప్పడం జరిగింది. అలా చెప్పడంతో నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. అనంతరం క్లబ్ అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ భావి భారత పౌరులకు స్ఫూర్తిగా ఉండేలా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. డీసీపీ హరికృష్ణ విద్యార్థులకు స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. మనిషి ఆయన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు వారికి మేము మా క్లబ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భావి భారతంలో పిల్లలందరికీ స్ఫూర్తిగా ఉండేలాగా తీర్చిదిద్దాలని చెప్పి అనుకొని మంచి సందేశాన్ని మరి మేడం గారు జయశ్రీ గారు అదేవిధంగా మా క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పత్రికా యొక్క సహాయ సహకారాలతో మున్ముందు మన డీసీపీ గారు చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మా క్లబ్ భాగం పంచుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. అనంతరం బిషప్ అజరయ్య హైస్కూల్ హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతూ విజయవాడ జూబ్లీ హరిత లయన్స్ క్లబ్ తమ పాఠశాలను దత్తత తీసుకొని ప్రతి సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులను ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొందుతున్నారని అన్నారు. విద్యార్థుల్ని ఈ రకంగా అభివృద్ధి పదంలోకి నడిపించడానికి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మా స్కూల్ని దత్తత చేసుకొని ఈ రకంగా పిల్లల్ని మోటివేట్ చేస్తూ మంచి సహాయ కార్యక్రమాలు వాళ్ళని సహాయాలు అందిస్తూ వస్తున్నారండి. ఇది ఒక్కటే కాదండి, తర్వాత పిల్లలకి రిస్ట్ వాచ్లు ఇవ్వటము, తర్వాత మాకు వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా హెల్ప్ చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు పుస్తకాలు పంపిణీ చేశారండి. తర్వాత పిల్లలకి ఇంకా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లలకి, స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1 lakh రూపీస్ ఇస్తానని పిల్లలకి చెప్పడంతో వీళ్ళ ఆనందంతో ఉరకలెత్తి ఇంకా బాగా చదవాలనేటటువంటి ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్తూ ఉన్నారండి. ఐ రియల్లీ థ్యాంక్ సత్యనారాయణ గారు అండ్ లయన్స్ క్లబ్ మెంబర్స్. బాబు వెంకట్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీయూసీ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో నిర్వహిస్తున్నట్లు యూటీయూసీ రాష్ట్ర కన్వీనర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ విజయవాడ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ ఏ శ్రీనివాసులు మాట్లాడుతూ యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీయూసీ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాతీయ మహాసభలకు ఏపీ నుంచి 5 డెలిగేట్స్ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక
కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. 44 కార్మిక చట్టాలు ఉంటే వాటిని సవరించి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక చట్టాలను హరించిందన్నారు. దీనివల్ల ఉద్యోగ కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్నారు. గతంలో ఉన్న కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న స్కీమ్ కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిందన్నారు. సొంత కార్యకర్తలకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా కార్మికులకు చట్టాలు సవరణలు చేస్తున్నారు. 44 చట్టాలను స్థానంలో కేవలం 4 కోట్లను తీసుకొచ్చి అన్ని హక్కులను ప్రాణ త్యాగాలు హరించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా హరించేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ కార్మికుల యొక్క భవిష్యత్ అనేది అగోచరంగా మారుతుంది. అందువల్లనే ఈరోజు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలి. పాత పద్ధతిలో కార్మిక హక్కులన్నీ కూడా కాపాడాలి. అనంతరం రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ కార్మిక సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3 రోజుల పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు అఖిల భారత జనరల్ సెక్రటరీ హాజరు కాబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆర్ఎస్పీ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్పీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ మనోజ్ భట్టాచార్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడడం కోసం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీయూసీ ముందుంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జంపా జన విజ్ఞాన వేదికకు ఒక బ్రాండ్ అని జంపా కృష్ణ కిషోర్ అనే నామం జంపా పేరుతోనే ప్రసిద్ధి చెందిందని జన విజ్ఞాన వేదిక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అధ్యక్షులు కేజే చంద్రరావు అన్నారు. ఆయన బ్యాంకు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి కేవలం సైన్స్ ప్రచార ఉద్యమం, మూఢనమ్మకాలు, స్త్రీ సాధికారత ఇలా ఎన్నో రుగ్మతులపై 30 సంవత్సరాలు పోరాటం చేశారన్నారు. జన విజ్ఞాన వేదిక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జంపా కృష్ణకిషోర్ సంస్మరణ సభను నిర్వహించారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అధ్యక్షులు కేజే చంద్రరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి కేవలం సైన్స్ ప్రచార ఉద్యమం, మూఢనమ్మకాలు, స్త్రీ సాధికారిత ఇలా ఎన్నో రుగ్మతలపై 30 సంవత్సరాలు పోరాటం చేశారన్నారు. సామాజిక రుగ్మతలపై అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఆయన చివరి దశలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తన కింది స్థాయి వారికి కార్యక్రమాలు అప్పచెప్పి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉండేవారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 108 ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఎన్నో సమాలోచనలు చేసి సూచనలు అందించడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో కూడా జన విజ్ఞాన వేదిక తరపున వెళ్లి డాక్టర్ బ్రహ్మారెడ్డి సారథ్యంలో జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేశారన్నారు. సారా ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించింది జన విజ్ఞాన వేదిక అని తెలిపారు. జంపా గారు అంటే జన విజ్ఞాన వేదిక ఒక బ్రాండ్. జంపా కృష్ణకిషోర్ అనే ఆయన నామం జంపా గారితో జంపా అనే పేరుతోనే ప్రసిద్ధికెక్కింది. ఆయన సుదీర్ఘం ఆయన వాలంటీర్గా రిటైర్మెంట్ ఇచ్చి బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదులుకొని కేవలం సైన్స్ ప్రచార ఉద్యమం, ఈ మూఢనమ్మకాలు, అలాగే స్త్రీ సాధికారిత ఇట్లా ఎన్నో రుగ్మతలపై ఆయన చాలా వరకు ఒక సుదీర్ఘం 30 సంవత్సరాల పాటు ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన చివరి దశలో కూడా లివర్ సిరోసిస్ అనే వ్యాధితో కూడా బాధపడుతూ ఆయన డయాలసిస్ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలను కింద ఉన్నటువంటి ఆర్గనైజింగ్ స్థాయికి అప్పచెప్పి ఎప్పటికప్పుడు సూచనలు దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించేవాళ్ళు. అనంతరం జంపా కృష్ణకిషోర్ కుమార్తె జన విజ్ఞాన వేదిక విజయవాడ శాఖ కార్యదర్శి అరుణశ్రీ మాట్లాడుతూ జంపా కృష్ణకిషోర్ చేసిన కృషి, పడిన కష్టం, నమ్మిన సిద్ధాంతాలు అన్నీ సమాజానికి ఉపయోగకరంగా ఉండేవన్నారు. అటువంటి గొప్ప వ్యక్తికి బిడ్డలుగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. నాన్నగారి గురించి ఈరోజు చాలామంది చాలా ప్రముఖులు వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన కృషి, ఆయన పడిన కష్టం, ఆయన ఆలోచించే విధానం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు అన్నీ కూడా
సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉండేవండి. చాలా సంతోషం అటువంటి తండ్రికి మేము బిడ్డలుగా పుట్టినందుకు. అనంతరం జంపా కృష్ణకిషోర్ కుమార్తె కరుణశ్రీ మాట్లాడుతూ తన తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఆయన చేసిన సేవలు వక్తల ద్వారా వింటుంటే చాలా గొప్పగా ఉందన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. మా నాన్నగారు ఫస్ట్ నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి ఏమేమి చేసేవాళ్ళు మాకు ఎప్పుడు తెలియనీయకుండా ఆయనే చూసుకునేవాళ్ళు. ఆయనకి ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి అంటే ఇప్పుడు అందరి నోట వెంట మాటలు వింటుంటే అంత గొప్పగా మమ్మల్ని మాకు తెలియకోకుండా ఆయన చేసిన సేవలు కానీ ఇవన్నీ వీళ్ళందరి ద్వారా వింటూ ఉంటే చాలా గొప్పగా ఉంది. అటువంటి తండ్రికి మేము కూతుర్లుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.